అందరికీ నమస్కారం. నేను మీ రాము, తెలుగు ఉపాధ్యాయుడు. చెట్టుబడికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అతి చిన్న వయసులోనే పద్యం ద్వారా ప్రపంచ వేదిక మీద ఎన్నో సన్మాన సత్కారాలు పొందినటువంటి చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ మన ముందున్నారు. ఈరోజు తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేసే రీతిగా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి, చిన్న వయసు నుండే పద్యం యొక్క పొదులుని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విష్ణుభట్ల కార్తీక్ నుంచి ఈరోజు మనం అనేకమైనటువంటి గొప్ప గొప్ప పద్యాలని భారత, రామాయణ, భాగవతాలే కాకుండా నీతి శతకాలలో కూడా ఎంతో గొప్పగా ఉండేటువంటి పద్యాలు ఆలపించేందుకు మన ముందుకు వచ్చున్నారు. ఇప్పుడు ఆ పద్య పఠన ప్రాభవాన్ని చాటి చెప్పేదానికోసం మన ముందు ఉండేటువంటి విష్ణుభట్ల కార్తీక్ గారు ఆ పద్యాలాపన చేయబోతున్నారు. అందరికీ నమస్కారం. చెట్టుబడికి స్వాగతం. నా పేరు విష్ణుభట్ల కార్తీక్. మా గురువు గారి పేరు శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు. ముందుగా నా పద్య పఠనాన్ని వినాయకుడి ప్రార్థనతో మొదలు పెడతాను. ఏ కార్యం మొనరించినన్ మొదట నిన్నేకాగ్రతన్ గొల్చుచో ఆ కార్యము ఫలప్రదం మయగుణష్టైశ్వర్య సంప్రాప్తియున్ చేకూరున్ గద సామజానన వచశుద్ధిన్ ప్రసాదించి మా ప్రాకామ్యముల తీర్పవేడెదను సర్వాభీష్ట సిద్ధిప్రద సర్వాభీష్ట సిద్ధిప్రద. ఇప్పుడు సరస్వతీదేవి యొక్క ప్రార్థన. మాణిక్యాంచిత కాంచికాద్యుతులతో మంజీరనాదమ్ముతో వాణీ మద్రసనాగ్రరంగమున శుంభద్రీతి నర్తించుచున్ వీణాపాణి విరించి రాణి అలివేణి సైకత శ్రోణి కళ్యాణి ఘోటక దాటి పద్య పఠన ప్రాగల్భ్యమున్ కూర్చుమా. ఇప్పుడు మా గురువుగారు శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు వ్రాసిన శివస్తుతి. సిరితోడబుట్టిన చిన్ని జాబిలి కందు సిగపూవుగా వెల్గి జిలుగులేనా బుసుబుస్సుమని మించి బుసగొట్టు వాసుకి మెడదండగా వెల్గి మింటికెగయ జాజ్వల్యమానుడై ప్రజ్వలిల్లడి అగ్ని నుదుటి బొట్టై నిలిచి నుదులు బలుక పాంచభౌతిక దేహ పతనజన్య విభూతి రేఖలై దేహాన రీతి మెలగ శుద్ధ శబ్దంబు డమరుకబద్ధమవగా ఖలు వినాశక శూలంబు కాంతి మెరయ తగిట తగిట ధ్వనుల లీల తాండవించు లయగుణాత్మకు శివుగొల్తు లక్షితముగా లయగుణాత్మకు శివుగొల్తు లక్షితముగా. ఇప్పుడు నేను భారతం నుండి ఒక పద్యం చదువుతాను. నేను చదవబోయే పద్యము ఉదంకోపాఖ్యానం నుండి. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కుదారు నా ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీరెండును రాజులందు విపరీతముగావున విప్రుడోపు ఓ పండతి శాంతుడయ్యే నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. ఇప్పుడు నేను భాగవతం నుండి కొన్ని పద్యాలు చదువుతాను. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఇప్పుడు భాగవతంలో నుండి సరస్వతీదేవి యొక్క ప్రార్థన.
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేణ రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగా నగనెన్నడు గల్గు భారతీ ఇప్పుడు భాగవతం నుండి లక్ష్మీదేవి యొక్క ప్రార్థన. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అద్దంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భాసురతన్ లేములు బాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్. ఇప్పుడు భాగవతం నుండే రాముడి యొక్క స్తుతి. మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి ఉవిధ చెంగటనుండనుప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుతమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున పరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవయునెదురగా నబడియే. ఇప్పుడు రామాయణం నుండి 2 పద్యాలు. నీలమేఘఛాయబోలు దేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబుగలవాడు చక్కని పీన వక్షంబువాడు తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు ఘనమైన దుందుభిస్వరమువాడు పద్మరేఖలు గల్గు పదయుగములవాడు బాగైన ఎట్టి గుల్ఫములవాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభలక్షణములవాడు ఇన్ని గుణములు రూపింపనెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు శృంగారమే పార సీతాంగణామణి మును నిజ వామాంకములు వసింప దానపాదుకలు ముందర శిరంబున దాల్చి హనుమంతుడతి భక్తిననుసరింప ధవళాబ్జపత్రమాతత ధనుర్బాణముల్ దాల్చి లక్ష్మణుడు కైదండనలరా సరి నిరుగడల వింధ్యామరంబులు బూని భరత శత్రుఘ్నులు పరిఢవిల్ల అనుపమోజ్వల రత్నసింహాసనమున అమరగూర్చుండి కోటి సూర్యప్రకాశుడై వశిష్ఠాది ముని సమూహములు గొలువ చెలగి రాముండు పట్టాభిషిక్తుడయ్యే. ఇప్పుడు నేను శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి ఒక 2 పద్యాలు చదువుతాను. రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చునంభోజాక్షి చతురంతయాన తురగి భూషాదుల ఆత్మవ్యథ బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిం జందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వరా దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మే నజరించినప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా. ఇప్పుడు నేను
కీర్తిశేషులు శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్ గారు రచించిన సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ అనే శతకం నుండి కొన్ని పద్యాలు చదువుతాను. పంచభూతాల్మాయ వాణితత్వము మాయ మరణించునట్టి ఈ మనిషి మాయ ఇంద్రియమ్ములు మాయ ఇంతి చూపులు మాయ పురుషుండు నరయగా పూర్తి మాయ శిష్యవర్గము మాయ చిత్తశుద్ధియు మాయ గుట్టు విప్పని ఎట్టి గురుడు మాయ మాయలన్నీయు మాయ మాయ కానిది మాయ మాయ లోపలే మాయ 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 అన్ని మాయల జిక్కిన ఆత్మ విహగిరెక్క తెగిపోయ నీ గూటి దిక్కు చేరే ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ తనువు లోపల నేను తనువు వెల్వడ తనువు నేనను వెర్రితనము నేను ఆస్తి నాదను నేను ఆలునాదను నేను తగులు కుటుంబ బంధము నేను పదవి నాదనుకొను పల్కుబళ్ళను నేను అర్థచింతనలో నిస్వార్థమేను సుఖలాలసత నేను సొగసుగత్తెల నేను ఇంద్రియమ్ముల విహరించు నేను నిత్యము ఇతరమనిత్యమగుచు పరుగులెత్తెదనన్ను కాపాడరమ్ము ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ ప్రతి కొండ ప్రతి బండ అతి చండ మార్తాండ మండల వేదాండ మండితంబు ప్రతి చెట్టు సుమరట్టు పనిగట్టుకొని పెట్టు ప్రతి గట్టు మోముపై పచ్చబొట్టు ప్రతి లోయ పెను మాయ వలెడాయ యదమాయల విమాయ వరదు దవాయువీయ ప్రతి ఏరు గిరిజారు పలు జోరులను గేరు నీటి తేరున పారు నిన్ను చేరు గిరులు తరులును విరులును ఝరులు గలసి పారవస్యాన మురియు నీ ప్రాంగణమున ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ కొండకు వినిపింతు గుండె గోడంతయు గుండెగల్గిన తండ్రి కొండగనుక చెట్టుకు వినిపింతు గుట్టైన మనసును మనసున్న మా తల్లి మ్రానుగనుక పువ్వుకు వినిపింతు పూజలోన ఆర్తి ఆర్తిమాన్ పెడు చెల్లి అలరుగనుక ఏటికి వినిపింతు ఎడద కన్నీటిని వదలని చలికాడు వాగుగనుక అవియునైనను నా బాధలాలకించు నీవు మాటాడకూరకే నిలచితేలా ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ